ఇక ఒంటిమిట్టలో జరుగుతున్న సీతారాముల కళ్యాణాన్ని ఇప్పుడు చూద్దాం. చేసిన తరువాత నలుగురు కుమారులు పుట్టారు కదా, కానీ మా జనక మహారాజు ఉన్నాడే, ఈవిడ అయోనిజ. యాగం చేసిన తరువాత రాముడు పుట్టాడు. ఎప్పుడైతే యాగ భూమిని దున్నాడో ఆ సమయంలో ఆ నాగలి ద్వారా దున్నినటువంటి సందర్భంలో మా సీతమ్మ అవతరించింది కదండి, ఆవిడ అయోనిజ. ఇంతకన్నా ఏం కావాలి? ఆవిడ భూమిజ. ఎటువంటి గ్రహాలతో పని లేదు ఆవిడకి. అందువల్ల ఇటువంటి సంభవం, ఇటువంటి ఆవిర్భావం మీ రామభద్రుడికి ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన కష్టపడి అన్ని చేశాడు, కానీ మా జనక మహారాజు అలా చేయలేదు. ఆవిడను ఒకసారి చూస్తే ఆవిడ సాక్షాత్తు ఆ భూమి అంశజగా ఉంది కనుక అటువంటి సీతమ్మ యొక్క ఆవిర్భావాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి స్వామి. అయ్యా, మిగతా వాళ్ళకి ఏం అర్థమైందో కానీ నాకు మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సీతమ్మ వారికి జాతకం లేదు అని. ఎందుకంటే సీతమ్మ వారికి జాతకం తెలిసి ఉంటే వరాన్వేషణ కోసం ప్రపంచంలో ఏం చేస్తారు? మొట్టమొదట వధువు యొక్క జాతకాన్ని అన్ని చోట్ల పంపిస్తారు, తర్వాత సంబంధాలను వెతుక్కుంటారు. మీరు శివధనుస్సును పెట్టినప్పుడే నేను అనుకున్నా, కానీ మీరు నోటి నుండే చెప్పారు సీతమ్మ అయోనిజ కాబట్టి దానికి జాతకాలతో పర్వాలేదు అని. అయ్యా, మా రామచంద్ర వారి యొక్క నామ విశేషం ఒక్కసారి తెలుసుకుంటే జన్మరాహిత్యం వస్తుందని మహర్షులందరూ కూడా ఘోషించారు. రా అనగానే సమస్త పాపాలు కూడా దహిస్తాయి. రా అనేది అగ్నిబీజం. రా కలుషంబులెల్ల బయలంబడ ద్రోచిన మా కవాటమై బ్రోచు నిక్కమతి ధీయుతులన్న తదీయ వర్ణముల్ గైకోని నుడువగానరుగాక అన్నారు. రామచంద్రమూర్తికి రామ అని ఎవరు పేరు పెట్టారో తెలుసా? సప్తర్షులలో మొట్టమొదటి వారైన దశరథ మహారాజు యొక్క కులపురోహితులైన వశిష్ఠ మహర్షియే స్వయం నామకరణం చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 10 TV.